ఫ్రెండ్స్, మన ఐకానిక్ టవర్స్ దగ్గర నైట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఐకానిక్ టవర్ 3 అండి ఇది. ఈ టవర్ 3 దగ్గర ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో డయాగ్రిడ్ కూడా కంప్లీట్ అయిపోయి ఈ థర్డ్ స్టేజ్కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేసే పనిలో ఉన్నారండి. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఐకానిక్ టవర్ నెంబర్ 3 అండి. మన ఐకానిక్ టవర్స్ మరియు ఇక్కడ టవర్స్ మధ్యలో కల్లా అత్యంత హైట్ కల్లా ఏదైనా టవర్ ఉందంటే ఇదేనండి. ఇక్కడ చూడండి మీరు, ఈ థర్డ్ స్టేజ్లో పైన ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు. చూడండి, ఈ హెవీ క్రేన్లో కాలమ్స్ డయాగ్రిడ్ కాలమ్స్ని అలా విధంగా చూడండి ఎలా పట్టుకోవడం బెల్ట్తో. ఇక్కడ మొత్తం డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్లో మీరు చూడొచ్చు, ఆ నోట్స్కి ఈ ఏదైతే ఈ మధ్యలో ఈ ఐకానిక్ టవర్కి మధ్యలో వాటిని బీమ్స్ని కనెక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా వరకు జరుగుతుంది జరుగుగా. ఇక్కడ చూడండి, అట్లా ఈ ఫ్లడ్ లైట్ల వెలుతురులో మన ఐకానిక్ టవర్స్ ఎంతగా అందంగా కనిపిస్తాయో చూడండి. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఏదైతే ఆ టవర్ క్రేను ఆ డయాగ్రిడ్ కాలమ్ని పట్టుకొని అలా స్టాండర్డ్లో ఉందండి. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన అన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇక్కడి నుంచి పికప్ చేస్తుంది క్రేను. చూడండి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఐరన్ స్ట్రక్చర్స్ అంతా కూడా డయాగ్రిడ్ టవర్ నెంబర్ 3 అండి ఇది. ఫ్రెండ్స్, ఈ డయాగ్రిడ్ కాలమ్స్ దగ్గర మొబైల్తో షూట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే హైట్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ మరియు టవర్స్ పోటాపోటీగా ఇక్కడ వర్క్స్ జరుగుతాయి. అందుకని నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డ్రోన్ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం కొంచెం సపోర్ట్ చేయాలని మీ అందరిని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా అవకాశం ఉంటే మన ఫోన్పే నెంబరు ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఏమన్నా అవకాశం ఉంటే మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ డయాగ్రిడ్ కాలం బ్యాక్ సైడ్కి వచ్చామండి. చూడండి, ఇదంతా కూడా ఇలా వర్క్స్ చేస్తున్నారు, నైట్ వర్క్స్ అండి ఫుల్. ఇవన్నీ కూడా ఈ సైడ్ ఇక్కడ కూడా ఆల్రెడీ సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ స్టేజ్కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి దయచేసి. చూడండి, ఇక్కడ లోపల వీళ్ళంతా కూడా వర్కర్స్ దీని వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఫస్ట్ స్టేజ్లో అయితే డయాగ్రిడ్ కాలమ్స్ పైన నోట్స్ అన్నీ కూడా ఫిట్ అయిపోయినాయి కదండి. దానికి సంబంధించిన బీమ్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ షట్టరింగ్ వర్క్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ ఓన్లీ ఇక్కడ పైన ఇది ఫస్ట్ స్టేజ్లో దాని మీద ఈ కాంక్రీట్ వర్క్స్ ఒకటి కంప్లీట్ కావాల్సిందండి. తర్వాత సెకండ్ స్టేజ్ కూడా ఈ బీమ్స్ అన్నీ కనెక్ట్ చేసి పైన ఈ షీట్ వర్క్స్ కూడా చేస్తారు. చూడండి, ఇక్కడ కూడా అంతా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ విధంగా డే అండ్ నైట్. ఇక్కడ మన ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఆగకుండా డే అండ్ నైట్ జరుగుతున్నాయి చాలా జోరుగా. ఈ మధ్యకాలంలో ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉందండి. ఒక రోజుకి ఇంకో రోజుకి నెక్స్ట్ డేకి చాలా ఫాస్ట్గా వర్క్ అప్డేట్ అయిపోతుంది. చూడండి, ఇటు అంతా కూడా టవర్ రైట్ సైడు ఇక్కడ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్కి నోట్స్ కూడా ఫిట్ చేశారు. చూడండి, మనం ఏదైతే ఆ టవర్ క్రేను పట్టి నిలిపి అది థర్డ్ స్టేజ్ అండి. ఈ టవర్ ఫ్రంట్ సైడు ఈ నోడ్ను ఫిట్ చేసే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అక్కడ ఉధృతంగా వర్క్స్ జరుగుతున్నాయి, చాలా ఉధృతంగా. చూడండి, అంతా కూడా ఎలా జరుగుతున్నాయి వర్క్స్. ఈ చూడండి, సెకండ్ స్టేజ్కి కూడా బీమ్స్ కనెక్ట్ ఆల్రెడీ చేశారండి, వర్క్ చేశారు. ఇంకోటి ఇక్కడ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ బీమ్స్ కనెక్ట్ చేసే ఉండదంటండి, డైరెక్ట్ ఫోర్త్ స్టేజ్కి అంటున్నారు.
చూడండి ఇదంతా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇది చూడండి ఇటు సైడ్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది ఇదంతా వర్క్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ థర్డ్ స్టేజ్ కోసం ఈ నోట్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పక్క టవర్ కనెక్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది, బీమ్స్ కనెక్ట్ చేసే కార్యక్రమం. డయాగ్రిడ్ కాలమ్స్ను ఫిట్ చేసి మరియు నోట్స్ ఫిట్ చేసి వాటి మీద మరలా డయాగ్రిడ్ కాలమ్స్ చేసే వర్క్స్ కూడా ఈక్వల్ టవర్ టు టవర్ ఎంత హైట్ అయిందో దానికి సమాంతరంగా చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నాయి. ఇది టవర్ నెంబర్ 3 కిందండి. ఇది ఫస్ట్ ఫేసు చూడండి. ఈ టవర్ పక్కనే మనం ఉన్నామండి. అంతా కూడా నైట్ వర్క్స్ ఇలా జరుగుతున్నాయి చూడండి. ఈ నోడ్ చూడండి ఎంత హెవీగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ నోడ్ని లిఫ్ట్ చేసేయడానికి ఇక్కడ ఇది వర్క్స్ అన్ని చేస్తారు. ఇది డయాగ్రిడ్ కాలం అండి. దీనికి ఫిట్ చేసే అన్నీ చూడండి ఎంత హెవీగా ఒక్కోటి ఎంత ఉదరాబదరా ఒక్కోటి ప్లేటు. ఇక్కడ ప్లేట్ చూడండి కనీసం 30 mm ప్లేట్ ఉందండి. ఇవన్నీ బోల్ట్లు కానీ వాటి మీద నట్లు కానీ ఎంత హెవీగా ఉన్నాయంటే కనీసం ఒక బోల్ట్ మనం ఒక రాడ్ లాంటివి కూడా ఎత్తలేమో అనిపిస్తుందండి. చూడండి ఇంత హెవీగా ఉంది డయాగ్రిడ్ కాలమ్స్. ఇంత హెవీగా ఇంత మందం ఇంత టన్నులు వెయిట్ ఉండే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని అక్కడ ఫిక్స్ చేస్తారంటే నోట్స్ని వాటిని మనం దీని స్ట్రక్చరు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియాలోనే ఈ డయాగ్రిడ్ కాలం టెక్నాలజీని ఫస్ట్ టైం మన అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర ఉపయోగిస్తున్నారండి. చూడండి ఇదంతా కూడా వర్క్స్. ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలం పైన నోట్స్ ఫిట్ చేయడానికి నోడ్ వర్క్ దీనికి సంబంధించి లిఫ్టింగ్ వర్క్ అన్నీ కూడా ఇక్కడ వర్క్ చేస్తారండి. ఇవన్నీ కనిపించాయి బీమ్స్ అండి. చూడండి అన్ని హోల్స్ వేసి ఎంత కూడా ఇక్కడ ఉంచారు. ఈ బీమ్స్ని ఈ సెకండ్ స్టేజ్లో కనెక్ట్ చేస్తారండి. సెకండ్ స్టేజ్లో కనెక్ట్ చేసి అక్కడ డక్ షీట్ వర్క్ చేస్తారు. ఇవన్నీ కూడా సెకండ్ స్టేజ్లో ఏదైతే ఈ డయాగ్రిడ్ కాలము నోట్స్ ప్లస్ టవర్కి ఈ మధ్యలో బీమ్స్ కనెక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి మీరు ఎంత హైట్లో ఇలా వర్క్ జరుగుతుందో. ఈ థర్డ్ స్టేజ్ అండి ఇది. ఈ థర్డ్ స్టేజీలో డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఇప్పుడు కింద అయితే మనం ఏదైతే నోట్ చూసామో ఆ నోట్ని లిఫ్ట్ చేసి ఇక్కడ ఫిట్ చేయడానికి నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ చూడండి అక్కడ ఎలా జరుగుతుందో. అంత హైట్లో చూస్తుంటే చాలా ఎంత వర్క్స్ జరుగుతాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ ఆల్రెడీ ఫిక్సింగ్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. అలానే ఈ సెకండ్ స్టేజీలో ప్లస్ థర్డ్ స్టేజీలో కూడా ఈ డయాగ్రిడ్ టవర్ నెంబర్ 3లో ఫ్రంట్ సైడ్ చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నాయండి. చూడండి ఒక పక్క ఈ నోట్స్ వర్క్ దగ్గర ఇవన్నీ ఫిట్టింగ్ వర్క్స్ చేస్తారు. పైన ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మీద డక్ షీట్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. కాంక్రీట్ వేయటమే తర్వాయండి. ఇంకా ఈ సెకండ్ స్టేజీలో టవర్కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి నోట్స్కి బీమ్స్ కనెక్ట్ చేస్తారండి. మీరు చూడవచ్చు కనిపిస్తుంది అదేనండి. అన్నీ కూడా చూడండి ఈ చుట్టుపక్కల కూడా ఈ బీమ్స్ని కనెక్ట్ చేసే పనిలో ఈ టవర్ నెంబర్ 3 దగ్గర వర్క్ చేస్తున్నారు. చూడండి ఇవన్నీ కూడా కింద కనిపిస్తుందంతా కూడా ఇవన్నీ బీమ్స్ అండి. చూడండి అంతా హోల్స్ వేసి వాటిని ఆల్రెడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇది చూస్తుందంతా మనం పోడియం ఏరియా అండి. ఈ పోడియం ఏరియాలో కూడా కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి చాలా ఉధృతంగా. ఆల్రెడీ ఆ బ్యాక్ సైడ్ ఏదైతే గోడ నిర్మిస్తారో దాన్ని కూడా రిటైనింగ్ వాళ్ళు దాని వర్క్స్ కూడా చాలా వరకు వర్క్ చేస్తున్నారు అక్కడ. చూడండి ఇదంతా పోడియం ఏరియా అండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏదైతే ఈ పోడియం ఏరియాలో ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఆల్రెడీ పోడియం ఏరియాలో కాంక్రీట్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. చూడండి ఇక్కడ ఇది అయితే మనం చూస్తాము ఇదంతా కూడా ఈ క్రేన్ టవర్తో వీటినంతా లిఫ్ట్ చేసి అలా స్టాండర్డ్ మోడ్లో అన్నీ పట్టుకొని ఉన్నారండి. ఇక్కడ అన్నీ ఈ కాలమ్స్ మధ్యలో వర్క్స్ జరుగుతున్నాయి. డయాగ్రిడ్ కాలమ్స్ ఈ
బీమ్స్ కనెక్ట్ చేసే వర్క్ ఇక్కడ చేస్తున్నారండి. చూడండి ఇదంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఐకానిక్ టవర్స్ 1, 2, 3, 4, 5 మొత్తం కూడా చాలా వేగంగా రోజుకి మనం కనిపెట్టలేని విధంగా అంత అప్డేట్ జరిగిపోతుందండి. అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇది ఈ టవర్ ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ కింద ఫౌండేషన్ వర్క్స్ చేస్తున్నారు. మొత్తం హెవీ కాంక్రీట్ వర్క్స్ అలా జరుగుతున్నాయండి. డయాగ్రిడ్ కాలమ్స్ కింద బేస్ మీద చూడండి ఇదంతా కూడా షట్టరింగ్ వర్క్ చేశారు ఇక్కడ. చూడండి అంతా కూడా ఆ బ్యాక్ సైడు ఏదైతే ఈ ఫ్రంట్ ఏరియా ఉందో ఈ ఫ్రంట్ ఏరియా చుట్టూ కూడా రిటైనింగ్ వాళ్ళ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూస్తే ఇక్కడ వర్క్ ఎలా జరుగుతున్నాయో. ఇలా డే అండ్ నైట్ వర్క్స్ కూడా ఆగకుండా ఇక్కడ జరుగుతున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే నైట్ కొంచెం కూల్గా వెదర్ ఉంటుంది కాబట్టి నైట్ టైమ్సే వర్క్ ఎక్కువ చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారండి. ఆల్రెడీ ఇక్కడ 3 ఫ్లోర్లు కంప్లీట్ అయినాయని ఇక్కడ ఇంజనీర్స్ చెప్తున్నారండి. పోడియం ఏరియాలో కూడా కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఆ ఫ్రంట్ సైడ్ కొంచెం ఈ రిటైనింగ్ వాల్ వర్క్ ఉన్నాయండి. చూడండి కనిపిస్తుంది ఇది డయాగ్రిడ్ కాలం 4 అండి. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఈ సెకండ్ స్టేజ్కి ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేసే వర్క్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ముమ్మరంగా వర్క్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎల్ఎన్టీకి సంబంధించిన వర్క్స్లో స్లోగా వర్క్ జరిగేది ఈ టవర్ నెంబర్ 4 కొంచెం ఇప్పుడిప్పుడే మూమెంట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి అమరావతి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై అమరావతి.